చిరంజీవి 150వ సినిమా నుంచి పూరి జగన్నాథ్ తప్పుకోలేదని స్పష్టం చేశారు రామ్ చరణ్. కాదా సెకండ్ హాఫ్ విషయంలో కాస్త ఆలస్యం అవుతుందని చెప్పారు రామ్ చరణ్. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా నుంచి పూరి జగన్నాథ్ గారు తప్పుకోలేదని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అయితే ఇంతకుముందే రామ్ చరణ్ ప్రమోటర్ గా స్టార్ట్ అవుతున్న ఈ ఏవియేషన్ కంపెనీకి సంబంధించి వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ అవడానికి రామ్ చరణ్ తేజ ప్రెస్ మీట్ లో ఇంతకుముందే ఉన్నారు. ఆయన 150 సినిమా గురించి స్పందించారు. అందులో చెప్పే విషయం ఏంటంటే పూరి జగన్నాథ్ చిరు యొక్క 150 సినిమా గురించి ఆటోజానికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ మాత్రమే వినిపించారు. ఇంకా సెకండ్ పార్ట్ వినిపించలేదు. ఆ సెకండ్ పార్ట్ వినిపించిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పాము. అదేవిధంగా ఈ వివి వినాయక్ కూడా తన స్టోరీతో వచ్చాడు. ఈ వివి వినాయక్ తీసుకుంటామా లేదా పూరి జగన్నాథ్ తీసుకుంటామా 150 సినిమా కన్నా సందిగ్ధం నెలకొన్నది. కాకపోతే ఇప్పటికీ ఏ డైరెక్టర్ ను మేము ఫైనలైజ్ చేయలేదు. అదేవిధంగా ఈ పూరి జగన్నాథ్ రెండో పార్ట్ తో వస్తే ఆ స్టోరీ వేయడానికి నానా ఆసక్తిగా ఉన్నారు. కానీ ఎక్కువ అవకాశం మిగతా డైరెక్టర్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి రామ్ చరణ్ చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ చేయబోయే సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి రామ్ చరణ్ చెప్పారు. ఏది ఏమైనా కానీ ఈ చిరు యొక్క 150 సినిమాలు చాలా ప్రతిష్టాత్మక. రైట్, థ్యాంక్ యూ నవీన్.